అన్నదాతల కష్టాలు అన్ని ఇన్ని కావు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రైతుల్ని వాడుకోవటమే తప్ప వారికి కష్టం వస్తే ఆదుకునే నాథుడు ఎవరూ లేరు. గత కొన్ని రోజులుగా నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయి. మహాప్రభో అని గొంతెత్తి అరిచినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి తమ పంటలు ఎండిపోకుండా కాపాడాలని రోడ్డెక్కి ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుండి నీటిని పుష్కలంగా విడుదల చేయడంతో రైతులు పంటలు సాగు చేసుకున్నారు. పంట చేతికి వచ్చే అన్నదాతల కష్టాలు అన్ని ఇన్ని కావు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రైతుల్ని వాడుకోవటమే తప్ప వారికి కష్టం వస్తే ఆదుకునే నాథుడు ఎవరూ లేరు. గత కొన్ని రోజులుగా నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయి. మహాప్రభో అని గొంతెత్తి అరిచినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి తమ పంటలు ఎండిపోకుండా కాపాడాలని రోడ్డెక్కి ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం అన్నదాతల కష్టాలు అన్ని ఇన్ని కావు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రైతుల్ని వాడుకోవటమే తప్ప వారికి కష్టం వస్తే ఆదుకునే నాథుడు ఎవరూ లేరు. గత కొన్ని రోజులుగా నీరు లేక తమ పంటలు ఎండిపోతున్నాయి. మహాప్రభో అని గొంతెత్తి అరిచినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి తమ పంటలు ఎండిపోకుండా కాపాడాలని రోడ్డెక్కి ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లంపల్లి జలాశయం నుండి నీటిని పుష్కలంగా విడుదల చేయడంతో రైతులు పంటలు సాగు చేసుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో కరీంనగర్ జిల్లా నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటి విడుదలను అధికారులు ఆపేశారు. దీంతో పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. తమ పంటలు ఎండిపోతున్నాయని ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దీంతో రైతులు ప్రత్యామ్నాయ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. పంటలను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.